ఒడిశాకి దీంట్లో మొత్తం మనకి ట్రైబుల్ గురించి A to Z ఉంటది అనమాట హిస్టరీ. బట్ ఏంటంటే మండే క్లోజ్ అంట. నేనేమో కరెక్ట్ గా మండే వచ్చాను, సో లోపలికి అలో ఉండదు. చూద్దాం. ఇక్కడ కూర్చొని ఉన్నాను మ్యూజియం బయట. ఇంకా మండే క్లోజ్ అంటున్నారు వీళ్ళు, లోపల పంపిన అంటున్నారు. సో ఇక్కడ నుంచి ముక్త కంఠేశ్వర టెంపుల్ అనేసి ఒకటి ఉంది, 2 కిలోమీటర్లు బై వాక్ లో వెళ్ళిపోవచ్చు. సో నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను కదా. ఇదే సిటీ సెంటర్ అనమాట. ఇక్కడ మాల్ కూడా ఉంది. సో ఇంక ఇదే మొత్తం మన భువనేశ్వర్ కి సిటీ సెంటర్ ఉంటది. ఇటు వెళ్తే స్ట్రైట్ గా ముక్త కంఠేశ్వర అని టెంపుల్ వస్తుంది. ఇంకా ఇది మ్యూజియం. మేము నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే అండి, రోడ్ల పైన ఎక్కడ చెత్త వేయడానికి డస్ట్బిన్స్ లేవన్నమాట. ఎందుకంటే ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఆ అభివృద్ధి చూపించుకోవాలంటే ఖచ్చితంగా రోడ్ల పైన చెత్త వేయడానికి వాళ్ళు చెత్త ఎలా సేకరిస్తున్నారు అనే దాని మీద ఉంటది అనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎక్కడ రోడ్ల పైన ఎక్కడ డస్ట్బిన్ కవర్స్, డస్ట్ వేసేది ఎక్కడా లేదు. సో బట్ అయినా రోడ్లు కొంచెం క్లియర్గా ఉన్నాయి. కనపడుతుంది కదా, ఇదే అండి ముక్తేశ్వర టెంపుల్. సో ఇది చాలా చాలా పురాతనమైనది. లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపల ఇలా ఉంది అండి. సో ప్రతి దగ్గర శివలింగం అయితే ఉంది. చూడండి, ప్రతి దీంట్లో వేరే దేవుడు ఉన్నాడు. సో ఇది మెయిన్ టెంపుల్. చూడండి టెంపుల్ పైన ఎలా చెక్కారో. ఇవన్నీ అప్పట్లో, ఇప్పుడు కాదు, కొన్ని శతాబ్దాల కింద ఇలా డిజైన్తో టెంపుల్ చేయటం అంటే వావ్ 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 అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కోనేరు ప్రతిదీ టెంపుల్లో ఉంటుంది కదా, సో అలాగా ఇక్కడ కూడా ఉంది. చూసుకుంటే ఇదంతా ఒక రాళ్లతో, అప్పట్లో రాళ్లతో కట్టింది అనమాట. సో టెంపుల్ అంతా అలానే ఉంది, జస్ట్ రాళ్లతో కట్టినట్టు.